నాకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మరి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఆదివార ఆరాధన కూడికను షాలేం ప్రియ టవర్ తెనాలి వారిచే నిర్వహించబడుతూ ఉండగా ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఈ ఆరాధన కూడికను తల్ల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, మీ ఘనమైన ప్రేమ కలిగిన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వాధికారివైన దేవుడవు, గొప్ప దేవుడు నాయన, కనికరం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం. ప్రభువా, నీకు స్తోత్రాలు. కొన్ని పరిస్థితులు, అనివార్య కారణములను బట్టి నాయన ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ప్రభువా మీ సువార్త సంఘానికి అందిస్తూ ఉండగా, అయ్యా నీకు స్తోత్రాలు. మీరే మా పక్షంగా ఉండి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభువా ఏ విధమైన ఆటంకాలు లేకుండా సమస్తము కూడా మీ నామానికి మహిమకరముగా జరిగించి ఘనత పొందవలసిందిగా వేడుకుంటూ, చేరి వచ్చిన బిడ్డలను దర్శించి రావలసిన వారితో మాట్లాడండి. అలాగనే పాటల కార్యక్రమములో, వర్తమాన కార్యక్రమములో మీరుండి ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకోమని యేసు నామమందు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మంచిది పిల్లరా, పాటల కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న ప్రియ సహోదరి సునీత గారు, సునీత గారు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని గణపరుస్తారు. హల్లెలూయా, స్తోత్రం. దేవుని నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనలో పాటల కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఆయన మహోన్నతమైన స్థలములో ఉన్నతుడిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. పాటల ద్వారా ఆయన ధ్యానించుకుందాం. నిబంధనా జనులం నిరీక్షణా ఘనులం, ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం, నిబంధనా జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరుదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరుదము. నిబంధనా జనులం. అబ్రహాము నీతికి వారసులం, ఐగుప్తు దాటిన నేకులం. అబ్రహాము నీతికి వారసులం, ఐగుప్తు దాటిన నేకులం. మోషే బడిలో బాలురము, మోషే బడిలో బాలురము. యేసయ్య వడిలో కృతార్థులం, ప్రియపుత్రులం మేము, నిబంధనా జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరుదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరుదము. నిబంధనా జనులం. విశ్వాసమే మా వేదాంతం, నిరీక్షణే మా సిద్ధాంతం. విశ్వాసమే మా వేదాంతం, నిరీక్షణే మా సిద్ధాంతం. వాక్యమే మా
వాక్యమే మాకాహారం, ప్రార్థనే మా వ్యాయామం. అనుదినము మేము నిబంధనా జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరుదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరుదము. నిబంధనా జనులం. ఎవరి యేసని అడిగేవు, ఎవరు లేయని వెళ్ళేవు. ఎవరి యేసని అడిగేవు, ఎవరు లేయని వెళ్ళేవు. యేసే మార్గం, యేసే సత్యం, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. ఇదే మా సాక్ష్యం. నిబంధనా జనులం, మేము నిబంధనా జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరుదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరుదము. నిబంధనా జనులం. అశేష ప్రజలలో ఆస్తికులం, రక్షకుడేసుని పుత్రికలం. అశేష ప్రజలలో ఆస్తికులం, రక్షకుడేసుని పుత్రికలం. పునరుద్ధానుని పత్రికలం, పునరుద్ధానుని పత్రికలం. పరిశుద్ధాత్ముని గోత్రికులం, యాత్రికులం. మేము నిబంధనా జనులం, మేము నిబంధనా జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరుదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరుదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరుదము. నిబంధనా జనులం, నిరీక్షణ ఘనులం. ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం, మేము నిబంధనా జనులం, మేము నిబంధనా జనులం, మేము నిబంధనా జనులం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనే మనాయుధం,
ప్రభుని పాదములే శరణ్యము. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. అంతులేని లోకములో వింత వింత శోధనలు, అంతులేని లోకములో వింత వింత శోధనలు. ప్రార్థించుము విశ్వాసి ప్రార్థనతో పోరాడు, ప్రార్థించుము విశ్వాసి ప్రార్థనతో పోరాడు. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. ఎర్ర సముద్రమును ఆరిపోజేసినది, మారాను మధురముగా మార్చినది ప్రార్థనే. ఎర్ర సముద్రమును ఆరిపోజేసినది, మారాను మధురముగా మార్చినది ప్రార్థనే. ఎరుకో గోడలను కూల్చినది ప్రార్థనే, ఎరుకో గోడలను కూల్చినది ప్రార్థనే. అన్నాను తల్లిగా మార్చినది ప్రార్థనే, అన్నాను తల్లిగా మార్చినది ప్రార్థనే. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. సౌలును పౌలుగా మార్చినది ప్రార్థనే, పేతురును కేఫాగా మార్చినది ప్రార్థనే. సౌలును పౌలుగా మార్చినది ప్రార్థనే, పేతురును కేఫాగా మార్చినది ప్రార్థనే. రూతు ఎస్తేరు లాంటి వీర వెనతలెందరో, రూతు ఎస్తేరు లాంటి వీర వెనతలెందరో. వీరులను ధీరులుగా మార్చినది ప్రార్థనే, వీరులను ధీరులుగా మార్చినది ప్రార్థనే. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. ప్రార్థన లేని బ్రతుకు నీరు లేని తోట, ప్రార్థన లేని వారు చేరలేరు మోక్షము. ప్రార్థన లేని బ్రతుకు నీరు లేని తోట, ప్రార్థన లేని వారు చేరలేరు మోక్షము. ప్రార్థనే ఊపిరిగా సాగి పొమ్ము ఈ భూమిలో, ప్రార్థనే ఊపిరిగా సాగి పొమ్ము ఈ భూమిలో. ప్రార్థించుము ఎడతెగక నీ హృదయ గుడిలో, ప్రార్థించుము ఎడతెగక నీ హృదయ గుడిలో. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. అంతులేని లోకములో వింత వింత శోధనలు, అంతులేని లోకములో వింత వింత శోధనలు. ప్రార్థించుము విశ్వాసి ప్రార్థనతో పోరాడు, ప్రార్థించుము విశ్వాసి ప్రార్థనతో పోరాడు. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. హల్లెలూయా.
హల్లెలూయా స్తోత్రం. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, నే ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే, నే ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే, పాడనా నా సన్నిధి తోడుగా వచ్చునని, నా పాడనా నీ సన్నిధి తోడుగా వచ్చునని, నా నీ వాగ్దానమే నన్ను బలపరచెనే, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెను, నీ వాగ్దానమే నన్ను బలపరచెనే, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెను, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా, చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను
ప్రకటించేదా. ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం. యేసు మేఘాలపై త్వరగా రానుండగా, నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. యేసు మేఘాలపై త్వరగా రానుండగా, నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం. స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనములు. స్తోత్రం. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించేదాము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించేదాము. హల్లెలూయా, 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించేదాము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించేదాము. అల్లా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించేదాము. అల్లా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించేదాము. అల్లా సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించేదాము. అల్లా సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించేదాము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించేదాము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించేదాము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించేదాము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించేదాము.
బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు చక్కని పాటలు పాడి ప్రభువు నామమును మహిమపరిచిన మా ప్రియ సహోదరి సహోదరులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం ఒక మంచి సమయానికి వస్తున్నాం. ప్రియులరా, వాక్యాన్ని ధ్యానించబోయే ముందు ఒక పల్లవి వచనాన్ని పాడుకొని దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోదాం. పోరాటం ఆత్మీయ పోరాటం, పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటమాగదు. సాగిపోవుచున్నాను నన్ను మోసుకొని నా గమ్యస్థానానికి, సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. పోరాటం ఆత్మీయ పోరాటం, నా యేసు వెళ్ళిన మార్గము లేనని, అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు వెళ్ళిన మార్గము లేనని, అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు కృప నుండి దూరపరచలేవని, నా యేసు కృప నుండి దూరపరచలేవని, ఆగిపోను నేను సాగిపోవుచున్నాను, ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటమాగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. పోరాటం ఆత్మీయ పోరాటం, ఆదియు అంతము లేనివాడు నా యేసు, ఆసీనుడైనాడు సింహాసనమునందు. ఆదియు అంతము లేనివాడు నా యేసు, ఆసీనుడైనాడు సింహాసనమునందు. ఆ సింహాసనం నా గమ్యస్థానం, ఆ సింహాసనం
గమ్యస్థానం ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను, ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటమాగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. పోరాటం, ఆత్మీయ పోరాటం, నా యేసుతో కలిసి పోరాడుచున్నాను. అపజయమే జయశీలుడాయన, నా యేసుతో కలిసి పోరాడుచున్నాను. అపజయమే ఎరుగని జయశీలుడాయన, నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను, ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటమాగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన యేసయ్య పాద సాన్నిధ్యము మనందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవాతి దేవుని నామం పేరిట లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం. ప్రార్థన, ప్రార్థన. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కనికర స్వరూపుడవైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. గడచిన కాలమంతా మీ అపారమైన కృపలో కాపాడారందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. పాటల కార్యక్రమము ద్వారా ఘనత పొందారు ప్రభువా. ఇదిగో నాయన, మీ లేఖనములోనికి మేము వెళుతూ ఉండగా మీ లేఖన ముఖాంతరం నుండి నాతో మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా, సంఘముగా సమాజముగా కూడుకోవడానికి నైనా సరైన అవకాశాలు లేనప్పటికీ కూడా ప్రభువా, ఈ లైవ్ కార్యక్రమము ద్వారా మీ ప్రజలతో మాట్లాడడానికి, మీ ప్రజల గృహాలను దర్శించడానికి, మీ ప్రజలను ప్రభువా మీ వాక్య ముఖాంతరమున ముఖాముఖిగా మీరు మాట్లాడడానికి ఇచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. దయగలిగిన మా తండ్రి, ఈ కార్యక్రమం మీ చేతులకు అప్పగిస్తూ మానవ స్వరం మరుగు చేసి మీ స్వరాన్ని మాకు వినిపింప చేయమని యేసు నామమందు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం ఎంతైనా ప్రభువును ఘనపరచబద్ధులమై ఉన్నామని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ భాగంలో నుండి కీర్తన గ్రంథం, దైవ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 40వ కీర్తన 8వ వచనాన్ని చదువుకొని ముందుకు సాగిపోదాం ప్రియులారా. కీర్తన గ్రంథం 40వ కీర్తన 8వ వచనం. నా దేవా, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నాకు సంతోషము. చాలండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు భక్తుడు దావీదు రచించిన
40వ కీర్తనలో నుండి 8వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ఈ వచ్చిన భాగంలో వ్రాయబడిన మాట, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని భక్తుడు పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినము ప్రియులారా, మన వాక్యం యొక్క అంశం ఏమిటి అంటే దైవ చిత్తము, స్వచిత్తము, దేవుని చిత్తము, సొంత చిత్తము అనే అంశాన్ని పిల్లరా మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. గాడ్ విల్, సెల్ఫ్ విల్ అనే పిల్లర ఈ అంశాన్ని మీ ముందు పెడుతూ ఉండగా శ్రద్ధగా ప్రభు మాటలు విని దీవించబడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కీర్తనాకారుడైన దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడు, దేవుని ఆత్మారాధనలో చేసేవాడు, దినమునకు 7 మారులు ప్రభువును స్తుతించేవాడు, నిత్యము తన ధ్యానములో మహోన్నతుడైన దేవుని మీద ఆధారపడిన వాడు, దైవ చిత్తాన్ని వెదకిన వాడైన దావీదు అంటున్నాడు కదా, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. అంటే దేవుని చిత్తము నెరవేర్చడం దావీదుకు సంతోషంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగుననే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు వారు ఆయన సశరీరుడిగా జీవించినప్పుడు ఆయన ఒక చక్కని మాటను చెప్పారు. చూడండి, లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 42వ వచన భాగాన్ని మనం చూడగలిగితే అక్కడ యేసు ప్రభువు వారు గత్సమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్న సమయం అది. ఆ సమయంలో ఆయన ఆత్మతో ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవుడు ఆయనను ఆవరించి ఉండగా పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ఎదుట ఉంచబడిన ఒక దర్శనములో కనబడుతున్న పాత్రను గురించి మాట్లాడిన మాటలు ఇందులో మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. చదివి సహాయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవాతి దేవుడు మానవుడిగా ఈ లోకములో ఆయన జన్మించి 33.5 కాలం జీవించి ఆయన పిల్లరా ఆఖరికి గత్సమనే తోటలో ఆయన ప్రార్థన చేయడానికి వేదన పడు నిమిత్తమై వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన, ఆయన ప్రార్థన వినపాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారి ముందు ఉంచబడిన పాత్రను గురించి మాట్లాడుతున్నాడు. అంటున్నాడు కదా, నీ చిత్తం అయితే ఇది నా యొద్ద నుండి తొలగించు అంటున్నాడు. కానీ మళ్ళా అంటున్నాడు కదా, నా ఇష్టము కాదయ్యా నీ చిత్తమే నెరవేర్చబడును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము నెరవేర్చడం నాకు ఇష్టం అన్నాడు దావీదు. ప్రభు అయిన దేవాతి దేవుడు మానవుడుగా ఈ లోకములో అవతరించి సర్వ మానవాళికి మాదిరిగా ఆయన తను తాను ఏ విధంగా కనుపరుచుకున్నాడో వాక్యంలో మనం చదువుకున్నాం, చూస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేర్చబడును గాక. గాక అంటే అలాగు జరుగును అని పిడర మనకు అర్థం కనపడతా ఉంది. చూడండి, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పిడర సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడం కంటే చాలామంది పిడర బహుగా ఇష్టపడతారు. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పిడర చాలామంది సంకుచిత ఆలోచనలు చేస్తూ ఉంటారు. పాత నిబంధన గ్రంథంలో దైవ చిత్తము నెరవేర్చిన వారు భక్తులందరూ కనబడుతున్నారు. వారిని గురించి కొన్ని మాటలు నేను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, మనందరికీ తెలుసు భక్తుడు లోతు. ఈ లోతు అబ్రహాము నుండి వేరైపోయిన తరువాత అతను సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎన్నుకొని సొదొమ గొమొర్రా పట్టణంలో నివాసం చేయడానికి ఇష్టపడినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. పిల్లరా, సొదొమ గొమొర్రా పట్టణం ఎలా ఉంది అంటే ఏదేను తోటవలే ఉన్నదట. పచ్చగా ఉంది, పిడరా ఫలభరితముగా కనబడతా ఉంది, కళ్ళకు ఫలభరితంగా కనిపిస్తూ ఉంది. కానీ ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణ పరిస్థితి ఏమిటయ్యా అంటే అక్కడ ఆ ప్రజల స్థితి చాలా ఘోరమైందిగా దైవ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. పిడరా, ఆదికాండం 19వ అధ్యాయాన్ని మనం చూస్తే ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే ఆ పట్టణములో ఉంటున్న పిల్లల పరిస్థితిని బట్టి ఆ పట్టణాన్ని నాశనం తలంచిన దేవాతి దేవుడు పిడరా
లోతును రక్షించాలని, లోతు కుటుంబాన్ని రక్షించాలని ఎన్నో తన ఉన్నతమైన ప్రణాళికలు వేసినట్లుగా దైవ గ్రంథం మనకు తెలియజేయబడుతూ ఉంది. చూడండి 19వ అధ్యాయం 17 వచనం చదువమ్మా. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, నీవు వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా చాలండి ప్రియులరా. వాక్యాన్ని జాగ్రత్తగా చూస్తున్నా ప్రియురా, సొదొమ గొమొర్రా పట్టణములో ఉంటున్న ప్రజలు బహు దుర్మార్గులుగా కనబడతా ఉన్నారు. వారు ఆఖరికి దేవుని దూతలు ప్రియురా లోతు ఇంటికి వచ్చినప్పుడు ఆ రాత్రి లోతు ఇంటిని ముట్టడి వేసి చాలా అల్లరి చేసి చాలా గందరగోళపు పరిస్థితిని అక్కడ కల్పించినట్లుగా మనం చూస్తాం. అందును బట్టి దేవుని దూతలు వారికి అంధత్వాన్ని అంటే గుడితనాన్ని కలుగజేసినందువలన ప్రియురా ఆ రాత్రి వారు ఆ స్థలంలో వెళ్ళబుచ్చినట్లుగా దైవ గ్రంథం మనకు తెలియచేస్తా ఉంది. ఉదయకాల సమయంలో దేవుడు తన దూతల ద్వారా లోతుతో మాట్లాడుతున్నాడు. లోతు, ఈ పట్టణాన్ని మేము నాశనం చేయబోతా ఉన్నాం, కాబట్టి నీవు ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని. ఎలా వెళ్ళినప్పుడు అతడు వెనుకకు తిరిగి చూడకుండా మరి ఆ వెళుతూనే ఉండాలనేది దేవుని యొక్క విధి విధానంలో మనకు కనబడుతూ ఉంది. అంతేకాదు సమీపముగా ఒక పర్వతం కనబడతా ఉంటే ఆ పర్వత ప్రాంతాలకు వెళ్ళమని దేవుని దూతలు వారిని హెచ్చరించినట్లుగా చూస్తా ఉన్నాం. ఆ సమయంలో జరిగిన సంఘటన ఏంటంటే పిల్లరా, దేవుని దూతలేమో పర్వతానికి వెళ్ళమని చెబుతూ ఉంటే లోతు ఏమంటున్నాడయ్యా అంటే చూడండి 20వ వచనం 21వ వచనం 19వ అధ్యాయం 20-21. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నదని, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా. నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయములో నీ మనవి అంగీకరించి తిని. చాలండి ప్రభునందు పిల్లారా, లోతు దేవుని దూతలతో మాట్లాడుతున్నాడు, దేవునితోనే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అది కాదు ప్రభువా, ఆయన వెళ్ళమన్న స్థలం ఒకటి, లోతు నిర్ణయించుకున్న స్థలం ఒకటి. లోతు తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. లోతు ఏమంటున్నాడంటే, అయ్యా అది కాదు ప్రభువా, ఆ స్థలానికి నేను వెళ్ళలేను, అది చాలా దూరంగా ఉంది, ఇక్కడ సమీపములో ఒకటి కనబడతా ఉంది, నేను అక్కడికి వెళ్తాను అని దేవుని దూతలతో మాట్లాడినప్పుడు దేవుడు లోతుతో ఒక అభయాన్ని ఇస్తున్నాడు. ఏమంటున్నా అంటే, నేను ఆ యొక్క ప్రాంతాన్ని ఆ ఊరిని నేను నాశనం చేయనని ఒక అభయాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందును బట్టి నేను గమనించవలసిన సందర్భం ఏమిటయ్యా అంటే, దేవుడు దయ కలిగిన వాడు. లోతు పట్ల దేవుడు తన దయను చూయించాడు. కారణం ఏమిటి? లోతు నీతిమంతుడా అంటే నీతిమంతుడు కాదా అని మనం ఆలోచన చేస్తే నిజంగా లోతు నీతిమంతుడే. అయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చని నీతిమంతుడిగా లోతు కనబడుతున్నాడని దైవ గ్రంథం మనకు సాక్ష్యమిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణంలో కాపురం ఉన్న పరిస్థితిని గురించి, ఆ యొక్క విధి విధానాలను గురించి భక్తుడు పేతురు రాస్తూ అంటాడు. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాస్తున్నాడు పేతురు భక్తుడు. చదవండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. దేవునికి స్తోత్ర. ప్రియులారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చని నీతిమంతుడు ఎవరయ్యా అంటే లోతు నీతిమంతుడే, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చని వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. ఈనాటి కాలంలో చాలామంది పిల్లరా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. ఏ విధంగా మనం నీతిమంతులను నిర్ధారణ చేసుకుంటాం
అంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఒక మనుషుడు నీతిమంతుడిగా మార్చబడుతున్నాడని, ఆయన రక్తములో కడగబడుట ద్వారా నీతిమంతుడిగా మార్చబడుతున్నాడని రోమాపత్రికలో వ్రాయబడిన మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. పిల్లరా, ఇన్ని దేవుని వాక్యాలు ఆధారము చేసుకుని మనం చూస్తే నిజంగా మనం నీతిమంతులమే. కానీ నీతిమంతులమని చెప్పుకుంటున్న మన జీవితంలో లోతు వలె దేవుని మాట, దేవుని చిత్తాన్ని నెరవేర్చని నీతిమంతులంగా ఉంటున్నామేమో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడిన లోతు జీవితంలో జరిగిన సంఘటన ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, పిల్లరా, ఇదిగో దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్లకుండా తన సొంత చిత్తాన్ని నెరవేర్చడానికి బయలుదేరిన లోతు కుటుంబము, లోతు భార్య వెనుకకు తిరిగింది, ఉప్పు స్తంభమైనట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు కనబడుతుంది. అంటే భర్తకు తగ్గ భార్యగా తన్ను తాను ఆమె కనపరుచుకుంది. అందుకనే కథలని స్తంభముగా, ఉప్పు స్తంభముగా మార్చబడినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతా ఉంది. అంతేకాదు లోతు సంతానం అక్రమ సంతానముగా పరిగణించబడింది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం నీతిమంతుడే గాని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చని వాడుగా, అతని తన సొంత స్వచిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అందువలన భార్య ఉప్పు స్తంభం అయింది, తన సంతానం అక్రమ సంతానముగా పరిగణించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తా ఉంది. కానీ ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నీవు నేను గుర్తించవలసిన, గమనించవలసిన ఒక శ్రేష్టమైన అంశం మనకు కనబడతా ఉంది. అదేమిటి అంటే, లోతు ఎవరు అంటే అబ్రహాముతో కూడా పిల్లరా ఆ యొక్క మెసపోతమియా పట్టణము నుండి వాగ్దాన దేశానికి ప్రయాణం చేసిన వ్యక్తిగా దైవ గ్రంథం మనకు కనబడుతూ ఉంది. కానీ పిలుపు అబ్రహాముది, దర్శనము అబ్రహాముది, ఏర్పాటు అబ్రహాముది. దేవుని దృష్టిలో, దేవుని యొక్క ప్రణాళికలో అబ్రహాము దేవుని యొక్క సన్నిధి కాంతిని అనుభవించడానికి దేవుని మాట మేరకు బయలుదేరితే అబ్రహామును వెంబడించిన లోతు మనకు కనబడుతున్నాడు పిల్లరా. కానీ అబ్రహామును బట్టి లోతు కూడా నీతిమంతుడిగానే పరిగణించబడ్డాడు. కానీ అబ్రహాము దేవుని చిత్తానికి లోబడ్డాడు, లోతు స్వచిత్తాన్ని జరిగించాడు. ఇది వీరిద్దరిలో ఉన్న వ్యత్యాసాన్ని ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు నేను గమనించాలి, గుర్తించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆదికాండం 19వ అధ్యాయం 26 నుండి 30 వచనాలు మనం చూస్తే ఇక్కడ రాయబడిన లోతు యొక్క విధి విధానాలను, లోతు కుటుంబమును గురించిన సంఘటనలు ఇందులో స్పష్టంగా మనకు కనబడతాయి. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను. దేవుని యొక్క అగ్ని చేత కాల్చబడి మండించబడి దాని పొగ లేచుచున్నట్లుగా అబ్రహాము గుర్తించినట్లుగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దైవ గ్రంథం మనకు కనబడుతుంది. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. పిల్లల సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబడక మునిపే, సొదొమ గొమొర్రా పట్టణములోటున్న లోతును దర్శించక మునిపే దేవుడు తన స్నేహితుడైన అబ్రహాముతో ముచ్చడించినట్లుగా దైవ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తా ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము పిల్లల దేవునిని నమ్మిన వాడుగా దైవ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తా ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అబ్రహామును గురించి దేవుని వాక్యం ఏమని సాక్ష్యం ఇచ్చిందో లేఖనంలో మనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూస్తే, యాకోబు అబ్రహామును గురించి పరిచయం చేస్తూ అంటున్నాడు కదా, కాబట్టి అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునికి స్తోత్రం.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును గురించి వ్రాయబడిన మాటలు ఇందులో స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ మాటలు శ్రద్ధగా నీవు నేను ఆలకించగలిగితే, ఆలోచన చేయగలిగితే, దైవ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తున్న సందర్భం, సంఘటన ఇందులో స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహామును గురించి రాస్తున్నాడు కదా, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన అంటున్నాడు. అంతేకాదు అతడు దేవుని యొక్క స్నేహితుడని పేరు కలిగినట్లుగా చూస్తా ఉన్నాం. అబ్రహాము దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా మారాడు గనుక అతడు ఏమయ్యాడయ్యా అంటే దేవునికి స్నేహితుడయ్యాడు. దేవునికి స్తోత్ర. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా దేవుని స్నేహితునిగా, దేవునితో సంభాషించే వ్యక్తివిగా ఉండాలి అంటే నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తివిగా ఉండాలి. దైవ చిత్తము నెరవేర్చడం నాకు ఇష్టం అంటున్నాడు కీర్తనాకారుడైన దావీదు. కాబట్టి బిడ్డరా, నువ్వు ఎవరి చిత్తాన్ని నెరవేర్చుచున్నావు? దేవుని చిత్తము నెరవేరుస్తున్నావా? నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావా? నీ స్వచిత్తాన్ని, నీ సెల్ఫ్ విల్ని నువ్వు నెరవేర్చుకుంటూ నీ జీవిత కాలంలో ముందుకు వెళుతూ ఉన్నావా? ఒకసారి మనలను మనం ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడిన మాట వాక్యంలో స్పష్టంగా కనబడతా ఉంది కదా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం, నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. చాలండి పిల్లలు, ఇక్కడ చూస్తా ఉన్నాం కదా, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని స్వాస్థ్యముగా ఇచ్చిన దేవుడవు నీవే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవునికి స్నేహితుడు గనుక దేవుడు తన స్నేహితుని సంతతిని ఆశీర్వదించడానికి, వారికి స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి అక్కడ ఉన్న అన్య జనాంగాన్ని తోలివేసినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు సాక్ష్యమిస్తా ఉంది. దేవుని చిత్తము నెరవేర్చిన అబ్రహాము దేవునికి స్నేహితుడైనట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే అంటాడు కదా, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పాటు చేసుకుని యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటున్నాడు. ప్రియులారా, అబ్రహాము సంతానమా అంటున్నాడు. ఇక్కడ అబ్రహాము నా స్నేహితుడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. పిల్లరా, దేవుని స్నేహితుడు అవ్వడమే కాదు కానీ విశ్వాసులకు తండ్రిగా, హెబ్రీలకు మూల పురుషుడిగా అబ్రహాము మనకు కనబడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూడగలిగితే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూడగలిగితే, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడిన వారు. దేవునికి స్తోత్ర. అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడాలంటే విశ్వాస సంబంధులంగా మనము ఉండాలని దైవ గ్రంథం మనకు సాక్ష్యమిస్తా ఉంది. అంతేకాదు ప్రభునందు ప్రియులారా, రోమాపత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడిన మాట, కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకు ఏమి దొరికినని అందుము. అబ్రహామునకు ఏమి దొరికినని మనం అందుము. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి తన పత్రికా పాఠాన్ని రాస్తూ పిల్లల అబ్రహామును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా మనం ఆలోచన చేస్తే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవునికి స్నేహితుడు. కారణం, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు. ఈ దినం పిల్లరా, ఈ మాటలు వింటున్న నీవు కూడా దేవునికి స్నేహితుడిగా, స్నేహితురాలుగా ఉండాలి అంటే ఒకటే, అది దైవ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తివిగా ఉండాలి. ఆలోచన చేద్దాం. దైవ చిత్తమా, స్వచిత్తమా? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా, సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నామా? మన ఇష్టం నెరవేర్చుకుంటే పిడరా, మనము దేవుని సన్నిధిలో దేవుని చిత్తం నెరవేర్చిన వారిమిగా పరిగణించబడం. కీర్తనాకారుడు దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ చిత్తము నెరవేర్చడమే నాకు సంతోషము. నా చిత్తాన్ని కాదు, నా ఆలోచనని కాదు, నా కోరికను కాదు, నా ఉద్దేశాన్ని కాదు,
నీ చిత్తము నెరవేర్చడం. నువ్వెవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నావు? ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ భాగంలో నుండి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు నీతో నాతో స్వయంగా మాట్లాడుతున్న మాటలను ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము గమనించాలి. మరొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తా. ఆ వ్యక్తి ఎవరు అంటే అతని పేరు యోనా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మనందరికీ బాగా తెలుసు యోనా దేవుని ప్రతినిధి, ప్రియుల ప్రవక్తలలో ఒకడుగా ఎన్నిక చేయబడిన వాడు యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూడగలిగితే, యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చూడగలిగితే అక్కడ దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణము దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. చాలా ప్రియులారా, ఇక్కడ అమిత్తయి కుమారుడైన యోనాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యింది. ప్రియులారా, దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్తలు ప్రార్థనా యోధులుగా పరిగణించబడ్డారు. ప్రవక్త దేవునితో మాట్లాడే వ్యక్తిగా ఎన్నిక చేయబడ్డాడు. ప్రియులారా, ఈ ప్రవక్తల జాబితాలో అబ్రహాము కూడా చేర్చబడ్డాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు సాక్ష్యమిస్తూ ఉంది. కారణం, అబ్రహాము భార్యను రాజైన అబీమెలెకు తన ఇంట చేర్చుకున్నప్పుడు దేవుడు స్వయముగా రాజుతో మాట్లాడుతుంటున్నాడు. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నీవు బ్రతుకుతావని దేవుడు హెచ్చరించినట్లుగా ఆదికాండంలో మనకు కనబడుతూ ఉంది. కారణం, ప్రవక్త ప్రార్థన చేస్తే దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు ప్రియులారా. కాబట్టి యోనా కూడా ప్రార్థనా జీవితం కలిగిన వాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమై యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై అంటున్నాడు కదా, ఇదిగో నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు నినివే ఆ మహాపురమునకు వెళ్ళి దానికి దుర్గతి కలుగునని ప్రకటించమని సెలవిచ్చినట్లుగా దైవ గ్రంథం మనకు కనబడుతూ ఉంది. యోనా ప్రవక్తే గాని అతడు నినివేకి వెళ్ళడానికి భయపడి తర్షీషు వైపు ప్రయాణం చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు సాక్ష్యమిస్తూ ఉంది. ప్రభువునందు ప్రియులారా, అతడు తర్షీషు వైపు వెళుతూ ఉండగా ఆ యొక్క యోనా ఏ ధోనిలో ఏ యొక్క ఓడలో ప్రయాణం చేస్తున్నాడో ఆ ఓడ మీద తుఫాను రేగినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు సాక్ష్యమిస్తూ ఉంది. యోనా ఎక్కిన ఆ యొక్క ఓడ అడుగు భాగానికి వెళ్ళాడు, చక్కగా నిద్రపోతా ఉన్నాడు. ఓడ తర్షీషుకు వెళతా ఉంది. ఈలోపు దేవుడు తన కోపమును చూయించాడు. బహుశా యోనాకు బుద్ధి చెప్పాలని ఆ ఓడ మీదకి ఆయన తుఫాను రేపాడేమో. సముద్రం అల్లకొల్లాలుగా తొస్కిట్లాడుతూ ఉంది, గాలి వీస్తూ ఉంది. పిల్లల సముద్రం అంతా కూడా అల్లకొల్లోలంగా ఉన్న స్థితిని బట్టి ఓడకు అపాయము కలిగే పరిస్థితి ఏర్పడింది. యోనాను బట్టి ఓడలో ఉన్న వారికి ప్రాణాపాయ పరిస్థితి కలిగింది. వారెంతో నష్టపోవలసిన పరిస్థితి కలిగింది. పిల్లరా, ఓడలో ఉన్న వారందరూ అంటున్నారు కదా, ఓడ మునిగిపోబోతా ఉంది కనుక మీ వస్తువులన్నీ కూడా సముద్రంలో పడేయండి, ఓడ తేలికపడుతుంది, మనమైనా క్షేమముగా సజీవముగా ఉంటామని ఓడ నావికులు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఈలోపు ఒక ఆయన క్రిందకు వచ్చాడు. అడుగు భాగంలో ఏ విధమైన సొక్కిపోయి నిద్రపోతున్నా ఇదిగో ప్రవక్త యోనామా అతనికి కనబడినప్పుడు అతను అంటున్నాడు, ఓ ఈ నిద్రపోతా నీకేమొచ్చింది? ఓడ మీదకు తుఫాను వచ్చింది, చనిపోవడానికి సిద్ధమయ్యారు. ఈ పరిస్థితులని కూడా ఓడ బద్దలైపోయే పరిస్థితి కలిగింది. కానీ నీవైతే ఏ విధమైన చింతలేని వాడుగా నిద్రపోతా ఉన్నావు. అసలు నువ్వెవరివి, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏమిటి నీ స్థితి అంటే, యోనా పిడరా అతడు ప్రవక్త గనుక, దేవుని ప్రతినిధి గనుక, దేవుని దగ్గర నుండి వచ్చిన ఆ యొక్క ఆ వాక్కును విన్నవాడు గనుక, గ్రహించిన వాడు గనుక అతడు చెప్పాడు, ఈ తుఫాను రావడానికి, ఈ విధమైన పరిస్థితి కలగడానికి కారణం నేనే. కాబట్టి
మీరు నన్ను సముద్రంలో పడేయండి, మీరు క్షేమముగా ఉంటారన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యోనాను ఆ సముద్రంలో విసిరివేశారో వెంటనే దేవుడు ఒక చేపకు ఆజ్ఞాపించాడు. చేప వెళ్ళింది, యోనాను మృంగివేసింది. 3 దినాలు చేప మచ్చు గర్భంలో ఉన్నాడు. అతను చేసిన ప్రార్థన దేవుడు మరలా అతనికి జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందుకని అతన్ని ఒడ్డునకు పిడరా కక్కివేయడానికి చేపకు ఆజ్ఞాపించాడు. గనుక సముద్రంలో 3 దినాలు ప్రయాణం చేసిన చేప ఏ విధం చేతనైనా 3వ దినాన యోనాను ఒడ్డున కక్కివేసినట్లుగా బైబిల్ మనకు తెలియచేస్తా ఉంది, సాక్ష్యమిస్తా ఉంది. అతడు ఒడ్డుకు కక్కివేయబడిన తర్వాత మరలా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైందట. 2వ అధ్యాయం చూడండి, యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. 2వ అధ్యాయం 10వ వచనం. చదువు, కింద వచ్చిన చదువుమ్మా. చదువు 3 చదువు. అంతటా 3:1 అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. దేవునికి స్తోత్ర. 2వ మారు మరలా ప్రత్యక్షమై యెహోవా వాక్కు యోనాతో మాట్లాడి పిల్లల యోనాను బలపరచగా, యోనాను పురికొల్పగా, యోనా నినివే పట్టణానికి వెళ్ళి ఇదిగో పట్టణము నాశనం కాబోతా ఉందని అతను ఒక దిన ప్రయాణం చేసి ఆ ప్రయాణంలో ప్రకటించిన వెంటనే నినివే పట్టణస్థులందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి ప్రార్థన చేసినట్లుగా దైవ గ్రంథం మనకు కనబడుతుంది. ఈ వచ్చిన భాగాల్లో మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, మొట్టమొదట యోనా ప్రవక్తే గాని, దేవుని ప్రతినిధే గాని, ప్రార్థనా జీవితం కలిగిన వాడే గాని, దేవుని స్వరము వినేవాడే గాని అతడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడలేదు. సొంత చిత్తాన్ని, తన స్వచిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. గనుక అతన్ని బట్టి ఓడలో తుఫాను రేగినట్లుగా, సముద్రంలో తుఫాను రేగినట్లుగా అతనిని బట్టి తన ప్రక్కవారికి, ఆ ఓడలో ఉన్నవారందరికీ అపాయం కలిగినట్లుగా బైబిల్ మనకు కనబడుతుంది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను గమనించాలి. దేవుని మాట వినకపోతే నీవే కాదు నీ ఇంటి వారికి ప్రమాదం, నీకే కాదు నీ పట్టణానికి ప్రమాదం, నీకే కాదు నీ గ్రామస్తులకు ప్రమాదం, నీకే కాదు నీ దేశానికి ప్రమాదం అని బైబిల్ చక్కగా హెచ్చరిక చేస్తుందని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కాబట్టి నీవు నేను గ్రహించవలసిన సంఘటన ఏమిటయ్యా అంటే, దేవుని చిత్తము నెరవేర్చడం. దావీదు అంటున్నాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం. యేసు ప్రభువు అని అంటున్నాడు, నా ఇష్టం కాదయ్యా నీ చిత్తమే నెరవేర్చబడునుగాక. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న సహోదరి సహోదరులారా, దేవుడు ముఖాముఖిగా నీతో మాట్లాడుతున్నాడని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రభు మాటలు వింటున్నావు నీవు, దేవుని మాటలు వింటున్నా నీ జీవితంలో దేవుని యొక్క ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నావా? దేవుని చిత్తము నెరవేర్చాలని యేసు ప్రభు వారు ఒక చక్కని పిడర ఆయన విధానాన్ని మనకు నేర్పించాడు. ఏమి నేర్పించాడు మనందరికీ బాగా తెలుసు ప్రియులారా. ఆ సందర్భంలోకి వెళ్ళబోయే ముందు నేను మరికొన్ని మాటలు జ్ఞాపకం చేస్తా. దేవుని చిత్తము నెరవేర్చడం అవసరం. దేవుని చిత్తం చూడండి, యేసు ప్రభు వారు పరలోక ప్రార్థన శిష్యులకు నేర్పిస్తూ ఆయన అంటున్నాడు కదా, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూడగలిగితే అక్కడ యేసు ప్రభు వారు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నాడు. చదవమ్మా. 6వ అధ్యాయం 9-10 వచనాలు. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు
నీ చిత్తము నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. పరలోకమందు నెరవేర్చబడినట్లు నీ చిత్తము పరలోకమందు ఏ విధంగా నెరవేర్చబడతా ఉందో భూమి మీద అలాగూ నెరవేర్చబడునుగాక అని ప్రార్థన చేయమని ఆయన శిష్యులకు నేర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు పిల్లరా, పరలోక ప్రార్థన మనం చేస్తున్నాం. అయ్యా, నీ చిత్తము నెరవేర్చబడునుగాక, పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద కూడా నెరవేర్చబడునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే వారిమిగా ఉంటున్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు దైవ గ్రంథంలో మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కానీ దావీదు మనస్సును మనం చూస్తూ ఉన్నాం, అబ్రహాము మనస్సును మనం చూస్తూ ఉన్నాం. వీరైతే దేవుని ప్రతినిధులే కానీ, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారే కానీ, దేవుని చేత దేవుని చేత ఎన్నిక చేయబడి ఇదిగో దావీదు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించబడిన వాడే కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అతడు ఇష్టపడినట్లుగా వ్రాయబడి ఉంది. నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం. మరి నువ్వు సంతోషపడుతున్నావా? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ దినాల్లో చాలామంది ఇప్పుడు సొంత చిత్తాన్ని, స్వచిత్తాన్ని నెరవేర్చుకునేవారుగా కనబడుతున్నారు. సొంత ఆలోచనలు, సొంత మార్గములను ఎన్నుకుంటున్నారు, సొంతగా ఆలోచనలు చేస్తున్నారు, సొంతగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, సొంతగా తమ జీవన గమ్యాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతున్నారు. కానీ దైవ చిత్తాన్ని వెదికేవారు కనబడటం లేదు. కానీ దైవ చిత్తాన్ని వెదికే వారిమిగా నీవు నేను ఉండగలిగితే, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, దావీదును స్థిరపరిచిన దేవుడు, నా జీవితంలో దేవుడు అద్భుతమైన ఆశీర్వాదములతో ప్రతి ఒక్కరిని దీవెనకరముగా నడిపించునుగాక అని ప్రకటిస్తున్నాను. అబ్రహాము దేవుడు నిన్ను దీవించునుగాక. అబ్రహాము పట్ల తన ప్రణాళికలు నెరవేర్చిన దేవాతి దేవుని ఉన్నతమైన ప్రణాళికలో నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరిచి వర్ధిల్ల చేయునుగాక అని ప్రకటిస్తున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు భక్తుడు పలికినట్లుగా, నా దేవా నీ చిత్తము నెరవేర్చడము నాకు సంతోషము. నిజంగా దేవుని చిత్తము నెరవేర్చడాన్ని సంతోషంగా భావిస్తున్నావా? భావించగలిగితే ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీ చిత్తము నెరవేర్చడానికి నన్ను నడిపించు. ఇదిగో నీ చిత్తము నెరవేర్చని లోతు తన భార్య ఉప్పు స్తంభం అయ్యింది. తన బిడ్డలు శాపగ్రస్తమైన సంతానంగా మార్చబడ్డారు. ప్రభువా, ఇది అబ్రహాం అయితే నీ మాట విన్నాడు, నీవు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళాడు, నీవు చెప్పినది చేయడానికి ఇష్టపడ్డాడు, అతడు నీ చిత్తాన్ని నెరవేర్చడానికి అంగీకరించాడు. అందుకని అబ్రహాము నీకు స్నేహితుడిగా ప్రభువా మీరు ఎంచారు. నా స్నేహితుడైన అబ్రహాం అన్నారు. అబ్రహాము సంతానానికి స్వాస్థ్యంగా ఇవ్వడానికి నీవు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వాని కొరకు సిద్ధపరిచారు. నాయన, ఇట్టి గొప్ప ఆశీర్వాదము మా జీవితంలో మేము అనుభవించాలి. నిండారులుగా మా బిడ్డలు దీవించబడాలి. ఉద్యోగములో ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుభవించబడాలి. నాయన, మా కుటుంబము దీవెనకరంగా మార్చబడాలి. సంఘానికి, సమాజానికి, ఇతరులకు మేము మేలుకరమైన వారిమిగా మార్చబడాలి అంటే అబ్రహాము వలె నీ చిత్తాన్ని నెరవేర్చే వారిమిగా, నీ యందు విశ్వాసం కలిగిన వారిమిగా, మా నిరీక్షణకు ఆధారమైన నీ వైపు చూస్తూ మా జీవిత గమనాన్ని ముందుకు కొనసాగించే వారిమిగా మేము ఉండాలని మీరు ఆశపడుతున్నారు. దావీదు కూడా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం అన్నాడు. తన సంతోషాన్ని మీలోనే చూశాడు నాయన. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవునిలో ఆ సంతోషాన్ని వెదగగలిగితే సమాధానకర్త అయిన దేవుడు సంతోషమును, సమాధానమును, ఆశీర్వాదమును, అభివృద్ధిని, స్వస్థతను, మేలును అనుగ్రహిస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఉందాం. పిల్లరా, ప్రార్థనలో ఉందాం. మహాగణుడవైన మా తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు నాయన. అయా, 40వ కీర్తన భాగంలో నుండి మీరు మాతో ముఖాముఖిగా మాట్లాడారు. అందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం. అవును నాయన, నీ చిత్తము నెరవేర్చిన దావీదు హృదయానుసారుడుగా, ఉద్దేశాలు నెరవేర్చేవాడుగా ప్రభువా మీ లేఖనాలు మీరు సాక్ష్యం ఇచ్చారు నాయన. కాబట్టి నాయన, దావీదుతో మీరు చేసిన నిబంధన స్థిరపరచడానికి, దావీదు సంతానము నిమిత్తమై నాయన ఇదిగో ఒక రాజ్యాన్ని
మార్గాన్ని తనకు సిద్ధపరిచారు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు మీ హృదయానుసారుడైన మీ ఉద్దేశాలు నెరవేర్చేవాడైన దావీదును బట్టి, దావీదు వంశములో నుండి ప్రభువా మీరు ఈ లోకానికి మానవుడిగా సర్వమానవాళి పాప విముక్తిని కలిగించడానికి, తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చిన సర్వోన్నతుడైన దేవుడు వందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, మీ మాటల చేత మేము ఒకరినొకరము ప్రభువా హెచ్చరించబడిన స్థితిలో నాయన ఆదరణ పొంది నాయన ఆశీర్వాదించబడడానికి కృపదయ చేయండి. దయగలిగిన మా దేవా, నాయన పాటలు పాడిన బిడ్డలను దీవించండి నాయన, వాక్యాలు చదివిన బిడ్డలను మీరు దీవించండి నాయన, విత్తబడిన వాక్యాన్ని మీరు దీవించండి, నీరు గట్టి ఫలింప చేయండి నాయన. అయా ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మీ మాటలు విన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీ దీవెనలతో నింపి మీరు బలపరచవలసిందిగా వేడుకుంటున్నాము తండ్రి. మీకు వందనాలు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగునని దైవ గ్రంథంలో రాయబడినట్లుగా ప్రభువా మీ మాటల చేత మేము నాయన అయా ఆదరించబడి, బలపరచబడి, ప్రోత్సాహపరచబడి, ఉజ్జీవింపబడి ఇంకా మీ సన్నిధిలో నాయన దైవికమైన మీ నీతిని వెదికేవారిమిగా, మీ చిత్తాన్ని నెరవేర్చడానికి వెదికేవారిమిగా నన్ను మమ్మను మీరు సిద్ధపరచవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దర్శించండి, వాయిద్యములు వాయించిన బిడ్డలను మీరు దీవించండి నాయన. దయగలిగిన తండ్రి, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు నాయనా నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహాలు జరిగించండి. బిడ్డలు లేక బాధపడుతున్న ప్రతి గర్భము తెరచి సంతానమును మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం పరలోకపు తండ్రి. నిరుద్యోగ సమస్యలో ఉన్న బిడ్డలను ఉద్యోగాలతో మీరు అలంకరింప చేయండి. ప్రాముఖ్యంగా ప్రభువా అయా నీకు స్తోత్రాలు తండ్రి. లాక్డౌన్ టైంలో మేము ఉన్నాము నాయన. కరోనా వైరస్ అనే మహమ్మారి ప్రభువా ప్రపంచాన్ని వణికిస్తున్న స్థితిగతులలో, విధి విధానాలలో మేమున్నాము నాయన. ఇలాంటి పరిస్థితులలో ప్రభువా అయా మరణ భీతి కలిగిన వారై భయపడుతూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్న బిడ్డలకు మీరు ధైర్యము దాయిచ్చేయమని మనవి చేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభువా అయా పారిశుద్ధి కార్యక్రమస్తునైనా పనిచేస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయనా. ఇదిగో ప్రభువా నీ కొందనాలు నాయన. హోంశాఖ డిపార్ట్మెంట్ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, డాక్టర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మెడిసిన్ డిపార్ట్మెంట్ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బిడ్డలెంతో ప్రభువా వేసవ కాలమైనప్పటికీ, వడగాలులు వీస్తున్నప్పటికీ ఎంతో త్యాగముతో ప్రభువా నాయన దీని నివారణ ప్రభువా నీకు స్తోత్రం జరిగించడానికి నాయన అది ప్రభువా నీకు స్తోత్రాలు నిలిపివేయబడినట్లుగా ప్రజలు నాయన అయా సురక్షితమైన విధానాన్ని పొందినట్లుగా ఎంతో త్యాగబుద్ధితో ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. వారు ప్రభువా ధైర్యముగా ముందుకొచ్చి సమర్పణతో ప్రభువా వారు డ్యూటీలు చేస్తూ ఉండగా నాయన సర్వ మనుషులు ప్రభువా దాన్ని గుర్తించడానికి కృపద ఇచ్చేమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రతి ఒక్కరూ కూడా దానిని గమనించి నాయన వారి త్యాగానికి తగిన విధానాన్ని ప్రభువా ఎరిగి మా క్షేమము కొరకే కదా అని ఆలోచన చేసి నాయన ఇది స్తోత్ర ప్రభుత్వం నాయన విధిస్తున్న విధి విధానాలను అనుసరించి నాయననికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు పెట్టుకుంటూ నాయన శానిటైజర్తో కూడా ప్రభువానికి స్తోత్రాలు నాయన వారు భద్రపరుచుకుంటూ వారేమి, వారి కుటుంబాన్నేమి, వారి బిడ్డలనేమి, వారి రాష్ట్రాన్నేమి, వారి ఇరుగు పొరుగు వారినేమి నాయన కాపాడుకునే ఒక నాయని స్తోత్రం తండ్రి. బాధ్యత కలిగిన వ్యక్తులుగా ప్రతి వారు కూడా నాయన నీ స్తోత్రం ప్రభువా వారు నాయన తమ కార్యక్రమాలు నిర్వహించడానికి కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే పాజిటివ్ వచ్చిన కేసులన్నీ నెగిటివ్ రావడానికి కృపద ఇచ్చేయండి. తద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, కొత్త కేసులు నమోదు కాకుండా ప్రభువా నాయన ఈ కరోనా వైరస్ అనే మహమ్మారిని ప్రభువా మీరు నాయననికి స్తోత్రాలు నాయన దాన్ని ప్రభువా దాని కోరలు తీసి నాయన దాన్ని బలహీనపరిచి ప్రభువా అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రజలకు ఏ విధమైన హాని చేయకుండా ప్రభువా దాది నాయన అది నిర్వీర్యం అవ్వడానికి కృపద ఇచ్చేవలసిందిగా వేడుకుంటున్నాం. అంతేకాదు నాయన ఆయా వ్యాక్సిన్ తయారు చేస్తున్న డాక్టర్ గారిని మీరు దర్శించండి. కావలసిన జ్ఞానమును వారికి మీరు ప్రసాదింప చేయండి. ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నిండారులుగా మీ దీవెన ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఈరోజు వివాహ దినం జరుపుకుంటున్న వారిని దీవించండి. అనేక సంవత్సరాలు వివాహ దిన వేడుక జరుపుకుంటూ మీ నామాన్ని గణపరుచున్నట్లు కృపదయ చేయండి. పుట్టుక దినం జరుపుకుంటున్న వారిని దీవించండి. దయగలిగిన ప్రభు
ప్రభువానికి స్తోత్రం నాయన. అయా మీ దయా కిరీటమును ధరింపజేసి అనేక సంవత్సరాలు దీవెనకరముగా తమ పుట్టుకు దిన వేడుక ఘనంగా జరుపుకోవడానికి కృపదయ చేయండి. దీర్ఘాయుష్మంతులుగా తీర్చిదిద్దండి. అలాగుననే ప్రభువా చేరువచ్చిన బిడ్డలందరినీ మీ దీవెన ఆశీర్వాదాలకు అప్పగిస్తూ విత్తబడిన వాక్యం నీరుగట్టి ఫలింప చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసు నామమందు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరువచ్చిన మనకు సర్వలోక పరిశుద్ధులకు చేయబడిన ప్రార్థనలకు, ప్రార్థించబడిన విషయములకును, మరి పాటలు పాడిన బిడ్డలకు, వాయిద్యములు వాయించిన బిడ్డలకు, వాక్యం చదివిన బిడ్డలకు, విత్తబడిన వాక్యమునకును, అలాగునే షాలేం ప్రేయర్ టవర్ ద్వారా మరి వెలువడించబడిన ఈ వర్తమానములు దీవెనకరముగా మార్చబడునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.